వరంగల్ జిల్లా రాయపర్తిలో మొక్కజొన్న రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొర్రీలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక పంటను సకాలంలో కొనుగోలు జరిగేలా చూడాలంటూ కలెక్టర్కు దయాకర్ విజ్ఞప్తి చేశారు. బస్తాలు వెంటనే బస్తాలు వెంటనే బస్తాలు వెంటనే లారీలు వెంటనే గోదాములు ఎంబడే గోదాములు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి మక్కల రైతుల రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ఉండి వైఖరి రైతుల పట్ల ఉండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి రోజుల నుంచి ఎవరు వచ్చేది మార్కెట్ చేయడం లేదు, అక్కడ ఉండే ఎవరు లేరు. నేను రోజులు కావాలి సార్, మేము మొత్తం తెచ్చినాం. 2 రోజులు టైం ఇవ్వం. 2 రోజుల లోపల సెట్ కాకపోతే మొత్తం ఒక 1500 మంది రోడ్డు. వర్షాలు వస్తే తడుస్తాయి సార్, వర్షాలు వస్తే తడుస్తాయి సార్. 2 రోజులుగా వెంటనే ఈ రోజు చేయాలి సార్. ఎంబడి పడతాం, టైం ఇచ్చేది 2 రోజులు. ఎన్ని రోజులు సార్? మక్కలు కోసి పోసి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఎన్ని రోజులు తిరగాలి సార్? పంటల కిరాయి చేసుకున్నాం కదా సార్, కష్టపడి పండించిన పంటే కదా సార్. 2 రోజులు టైం అంటే వర్షం వస్తుంది. ప్రభుత్వం ఆదుకుంటుందా సార్? ప్రభుత్వం ఆదుకుంటుందా? కలెక్టర్ కూర్చోండి
కాంగ్రెస్ కాంగ్రెస్ ఎస్ఐ గారు లారీలను వెంటనే తెప్పియాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ఉండి వైఖరి, రైతుల పట్ల ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, సీఎం 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 కాంగ్రెస్ కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ. Down, down. CM. 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 మక్కల కొనుగోలు వెంటనే మక్కల కొనుగోలు వెంటనే మక్కల కొనుగోలు వెంటనే బస్తాలు వెంటనే పంపించాలి. బస్తాలు వెంటనే బస్తాలు వెంటనే లారీలు వెంటనే గోదాములు ఎంబడే చేయాలి. గోదాములు వెంటనే జై తెలంగాణ. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం. మక్కల కొనుగోలు వెంటనే మక్కల కొనుగోలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత రైతులను మోసపెట్టే ప్రభుత్వం రైతులను మోసపెట్టే ప్రభుత్వం రైతులను మోసపెట్టే ప్రభుత్వం మక్కలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మక్కలను కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, మక్కల రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. సోడ్ సోడ్ ధనాలు కాంగ్రెస్ దినాలు సోడ్ సోడ్ ధనాలు సోడ్ సోడ్ ధనాలు సోడ్ సోడ్ ధనాలు సీఎం 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 మక్కలు వెంటనే మక్కలు వెంటనే మక్కలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ రైతులకు హామీ ఇవ్వాలి రైతులకు హామీ ఇవ్వాలి ఇక్కడ హామీ ఇవ్వాలి ఇక్కడ పది రోజుల నుంచి ఎవరు వచ్చలేదు, మార్కెట్ చేయడం లేదు, అక్కడ ఉండే ఎవరు లేరు. 2 రోజులు మాకు కావాలి సార్, మేము మొత్తం తెచ్చినాం. 2 రోజులు టైం ఇద్దాం. 2 రోజుల లోపల సెట్ కాకపోతే మొత్తం ఒక 1500 మంది రోడ్డు మీద
వర్షాలు వస్తే తడుస్తాయి సార్, వర్షాలు వస్తే తడుస్తాయి సార్. 2 రోజులుగా వెంటనే ఇవ్వాలి, ఈ రోజు చేయాలి సార్. ఎన్ని రోజులు సార్ మక్కలు కోసి పోసి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఎన్ని రోజులు తిరగాలి సార్? పంటలకు కిరాయి తెచ్చుకున్నాం కదా సార్, కష్టపడి పండించిన పంటే కదా సార్. 2 రోజులు టైం అంటే వర్షం వస్తుంది, ఏం చేస్తాం? ప్రభుత్వం ఆదుకుంటుందా సార్? ప్రభుత్వం ఆదుకుంటుందా? కదా నీకు కూడా నేను చెప్తున్నా, ఇవాళ రేపు టైం ఇస్తా, కట్టె పెట్టుకున్నమే లేవు. ఈ రాయపర్తికి పోయి వచ్చిన మార్కెట్ మక్కలు రాయపర్తి 50,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా కాంటాలు అయితే ఇప్పుడు మనం ట్యాగ్ చేస్తున్నాం సార్. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్లు ప్రొడ్యూస్ ఉంది సార్, హైయెస్ట్ ప్రొడ్యూస్ ఎవర్. దీంట్లో 44,000 మెట్రిక్ టన్స్ కి ఇప్పుడు స్పేస్ మనం ఏర్పాటు చేశాము. ఇప్పుడు మూవ్ అవుతాయి సార్. ఈవెన్ మనకి వీటిని ఏమంటారు, బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ దాని మీద కూడా సమ్ క్లారిటీ వాళ్ళు ఇస్తారు ఈ రోజు అనేది అంటున్నారు. అంటే ఇప్పుడు బ్యాగ్స్ కూడా షార్టేజ్ ఉంటుంది ప్రతి దగ్గర. గవర్నమెంట్ సైడ్ నుంచి డెలివరీ తక్కువ ఉంటే అది సమ్ అమౌంట్ పే అవుతుంది, రైతు కొనుక్కుంటే ట్రక్ షీట్ లో ఎంటర్ అవుతుంది అని ఏదో చెప్తున్నారు. మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది అని ఒకటి చిన్న రిక్వెస్ట్ మేడం, బయట 30 రూపాయలు ఉన్నది, మనం 15 రూపాయలు ఇచ్చేటట్టే ఉన్నాం. అది ఒకటి రైతు నష్టపోతాడు. బ్యాగ్ బయట 30 రూపాయలకి అమ్ముతున్నారు, బయట 30 అమ్ముతారు, వీళ్ళు 15 మనం కట్టిస్తాం. నష్టమే అది. అదొకటి. ఒక్కటి ఈడ గోదాం ఒకటి క్లారిటీ రాలే. గోడౌన్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్కడికక్కడ లేకపోయినా కూడా మనకి పక్క జిల్లాల్లో కూడా మనం తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మేడం గోదాములు, మాట్లాడి సెట్ చేస్తే అయిపోతాయి. రాయపర్తికి గోదాము కృష్ణాపురం దగ్గర అక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడాలి. నేను ఆల్రెడీ వీళ్ళు మాట్లాడారు అనుకుంటున్నాను. మాట్లాడలే గోదాములు సెట్ చేసి పెట్టింది కానీ ఇంకా వాళ్ళతో మాట్లాడలేదు. అదొక్కటి చెప్పండి. ఒక్కటి కాంటా అయ్యేటట్టు ట్రాన్స్పోర్ట్ ఇంకా సెట్ కాలేదు. అంటే ఇప్పుడు పికప్ అవుతుంది అని అన్నాను. మేము నిన్నటి దాకా కూడా స్పేస్ గురించి కన్స్ట్రెయింట్ ఉంటే ఇప్పుడు 50% స్పేస్ సంపాదించగలిగాం మేడం. ఇంకో 50% కి షార్టేజ్. మీరు హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఇవన్నీ బిఫోరే జరిగి ఉండాలి మేడం. 1 నెల 2 నెలల ముందే ఇవన్నీ. అట్లా లేదు సార్. మనకి ఇప్పుడు ఈ వీటిని ఏమంటారు, ఈ ప్రొడ్యూస్ కానీ వీటి గురించి కానీ మనము ముందు నుంచే ఎంత స్పేస్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు అక్కడ కూడా బ్లాక్ అయి ఉంది. ఇప్పుడు క్లియర్ అయినట్టు మనకి ఇస్తున్నారు. లేదు మేడం, ఇప్పుడు రాయపర్తిలో నిన్న మీకు చెప్తున్నా కదా, నిన్న మీ డిఎం మార్కెట్ వాళ్ళకి చెప్పిన, రేపు ఓపెన్ చేయకపోతే నేను ధర్నా చేస్తా రాయపర్తిలో అంటేనే ఇవాళ స్టార్ట్ చేసిండు. ఉన్న వాస్తవం చెప్పాలి, స్టార్ట్ చేసిండు కానీ బ్యాగ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేవు. ఏదో స్టార్ట్ చేసినట్టు నేను వస్తానని యాక్షన్ చేశాను. వాళ్ళతోటి రివ్యూ చేసినాను, ఇందాకనే రివ్యూ చేసినాను. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇన్ఫాక్ట్ మాకు కొంకపాక ఇప్పుడు లేడీస్ కి మనం ఇచ్చిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇచ్చినది స్టార్ట్ చేయలేదు వాళ్ళు.